జై శ్రీరామ్. నారదుని వినోద కథలు. ఉన్నత స్థానం భక్తునిదే. పూర్వం ఒకనొక కల్పంలో నారద మహర్షి త్రిలోక సంచారం చేస్తూ వైకుంఠానికి వచ్చాడు. వైకుంఠంలో నారదుడు శ్రీమన్నారాయణ భక్తితో సేవించి ప్రశాంతంగా పుండరీకాక్షుని పాదపద్మములు చేరుకోగా ఆసీనుడై ఆయన్ను ఇలా వినయంగా ప్రశ్నించాడు. పరంధామ, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఏది గొప్పది తెలియజేయవలసిందిగా నా ప్రార్థన. నారదుడు ప్రశ్న విన్నాక భగవానుడు దాని విషయమే ఆలోచించసాగాడు. మొదట వారి దృష్టి భూతలం మీద పడింది. ఈ భూమి చాలా విశాలమైనది అని తలచి అదే గొప్పదని నిశ్చయించి ఆ విషయం నారదునికి తెలుపుతూ అని యోచించాడు. తక్షణమే ఆయన మదిలోకి ఇంకా ఊహ వచ్చింది. భూమి మీద పృథ్వీయోగం కంటే జలభాగమే అధికంగా ఉంది కదా, అందుచేత జలమే ప్రపంచాన్ని అన్నిటికంటే గొప్పది అవుతుంది కదా అనిపించింది. ఈ ప్రకారం తెలిసిన విష్ణు భగవానుడు నారద మహర్షితో ప్రపంచంలో అన్నిటికంటే జలం గొప్పదని చెప్పదలచాడు. విని వెంటనే హరి హృదయంలో ఇంకొక భావం కూడా స్ఫురించింది. ఈ జలభాగమంతా అనగా సముద్రం అంతా అగస్త్యుని చేత పీల్చివేయబడలేదా? ఈ ప్రకారంగా చూస్తున్నప్పుడు త్రాగివేయబడినది గొప్ప, త్రాగిన వారు గొప్ప కనుక అగస్త్యుడే అందరికంటే గొప్పవాడని నారద భగవానుడికి చెప్పదలిచాడు. కానీ అంతలోనే ఆయనకు ఇంకొక ఊహ తట్టింది. అగస్త్యుడు ఈ అనంత ఆకాశంలో ఒక చిన్న మెరిసే తార మాత్రమే. సప్తఋషులు ఆకాశాన్ని నక్షత్రములుగా ఉండగా ప్రకాశిస్తారని తెలిసిందే. వారిలో అగస్త్యుడు కూడా ఉన్నాడు కనుక ఆకాశమే అన్నిటికంటే గొప్పదని నిశ్చయించింది. ఆ విషయాన్ని నారాయణుడు నారద మహర్షికి తెలియజేయదలిచాడు. కానీ అదేం చిత్రమో, ఆ భగవాన్ని మనఃపలకం మీద ఇంకో భావం అకస్మాత్తుగా స్ఫురించింది. అది ఏమిటంటే, ఈ అనంతాకాశం వామనమూర్తి యొక్క పాదంతో కొలిచేశాడు. అటువంటప్పుడు వామనమూర్తి ఆకాశం కంటే గొప్పవాడు కదా అని నారాయణమూర్తిని తేల్చుకున్నాడు. ఆ విషయాన్ని నారాయణుడు నారదుడు చెప్పవలసిన వెంటనే ఇంకొక ఊహ వారి హృదయం పీఠాన మెరిసింది. అది ఏమిటంటే, ఆ వామనమూర్తి సాక్షాత్తు తానే కదా. తాను ధరించిన అవతారమే అన్నిటికంటే గొప్పదని చెప్పడం సంపోత్కరం అవుతుందేమో. తాను సర్వశ్రేష్ఠుడనే కదా భక్తులందరూ తనను కొలిచేది. ఈ విషయం నారదుడు తేలికగా అడిగాడు. అదీగాక ఎంతటి ఉదాత్తుడైన ఉత్తముడైన సర్వోత్కృష్టత సాధించి ఉన్నవాడే అయినా తనను తాను గొప్ప చెప్పుకుంటే క్షణంలో అంత ఔన్నత్యం పతనమైపోతుంది కదా అని ఆలోచన స్ఫురించింది. ఆ నారాయణుడే నిరంతరం తన హృదయంలో ప్రతిష్ఠించుకుని ధ్యానిస్తూ ఉన్నాడో ఆ భక్తుడు తనకంటే గొప్పవాడని శ్రీహరి తేల్చుకుని ఆ విషయమే చెప్పదలుచుకున్నారు. అంతలోనే అట్టి భక్తులలో అగ్రగణ్యులెవరని ప్రశ్నకు జవాబు ఇవ్వవలసి ఉంటుందని గమనించారు శ్రీహరి. అంతిమంగా ఏ క్షణమందు కూడా తన నామస్మరణ తప్ప అన్యచింతన లేని నారదముని గొప్పవాడు అని నిర్ధారించుకున్నాడు. నాయన, ఇది ప్రశంస అనుకునే లోపు నిజం అన్నిటికంటే అందరికంటే నీవేమన్నా ఎలాగంటే అని అంతవరకు తన మనస్సంచార క్రమంలో ఒకదాని వెంట ఒకటిగా మెరిసి తళుక్కుమంటున్న భావప్రపంచను అదే క్రమంలో ఏది దానికంటే ఏది గొప్పదో చెప్పి నారదుని ఔన్నత్యం వివరించాడు శ్రీహరి. జై శ్రీరామ్.